మోక్షానికి అర్హత పొందిన జీవితాన్ని జీవించేలాగిన మనము నిబద్ధత కలిగిన వారిగా ఉండాలని ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలి. చూడండి, సముద్రములో వాడ ఎటు వెళ్తుందో తెలియడానికి వారికి దిక్సూసి ఉంటుంది. దిక్సూసి అంటే అది ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలను చూపిస్తూ ఉంది. దాన్ని చూసి వారు ఏం చేస్తారంటే ఆ ఓడలో ప్రయాణం చేస్తారు. లేకపోతే వారికి చుట్టూ నీళ్ళే, ఎటు వెళ్తున్నారో వారికి తెలియదు. అలాగే ఈ లోకమనే సముద్రం చుట్టూ పాపము, ఏది మేలో, ఏది దారో, ఏది ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదు, దేవుడేదో, దెయ్యమేదో, రాయేదో, విగ్రహమేదో, ఎవరిని పూజించాలో, ఎవరిని పూజించకూడదు, మనం చేసేది ఏంటో అనేది మనకి ఎవరు తెలియచేస్తారు అని అంటే దేవుని వాక్యం మనకు తెలియచేస్తారు. అందుకని భక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి గొప్ప భావాలు, ఇక్కడ దేవుడు కోరినటువంటి ఆ మంచి భావాలు మన జీవితంలో కూడా మనం ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉత్తరం రాసినటువంటి యోహాను గారు మరి అపోస్తుల అందరిలో 12 మందిలో ఒకడు, మరందరిలోకి చిన్నవాడు. అయినా సరే యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు. అతని గురించి అనేక వాక్యాలు ఏం రాయబడ్డాయంటే ప్రభువు రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుడు, అంటే అంత దగ్గరగా అన్నమాట. ఇతను మరి చక్కటి యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము అనేటువంటి ఈ చక్కటి దేవుని యొక్క సందేశాలు రాశారు ఆత్మపూర్ణుడే. అతడు ఒక సహోదరునికి, ఎందుకంటే అతడు వాక్యం బోధించినప్పుడు, అతడు అది ప్రార్థన చేసినప్పుడు ఒక రక్షింపబడినటువంటి ఒక విశ్వాసికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసిలో ఉన్నటువంటి కొన్ని సద్గుణాలను ఈ ఉత్తరంలో అతను ఎత్తి చూపించాడు. వాటిని మనం చూద్దాం. మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభం అని చెప్పి రాయనది. పెద్దనైన నేను, ఇక్కడ గాయ్ అనేటువంటి ఆ విశ్వాసి భక్తి కలిగినటువంటి అతని జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుడైన యోహాను గారి చేత ప్రియమైన వాడు అనేటువంటి గొప్ప మరి విడుదల పొందినటువంటి లేదా అంత ఇష్టం కలిగినటువంటి వాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడంటే ప్రియమైన వాడు. ఎవరు ప్రియమైన వాడు? గాయ్. ఎవరికి ప్రియమైన వాడు? ఎవరికి ప్రియమైన వాడు? అపోస్తలుడైన యోహాను, ప్రభు ప్రియ శిష్యుడు అయినటువంటి యోహానుకు చాలా ప్రియమైనటువంటి వాడు. మనం చూస్తే ప్రభు శిష్యుల్లో చాలా మందిలో మనం తప్పులు కనుక్కోవచ్చు, కానీ ఈ యోహాను గారిలో ఒక్క తప్పు కూడా మనం కనుక్కోలేము. బైబిల్లో యోహానులు ఇద్దరున్నారు. ఒక ఆయన బాప్తిస్మిచ్చు యోహాను, ఒక ఆయన ప్రభు శిష్యుడైన యోహాను. ఈయనలో మనము ప్రభు పరిచర్యలో ప్రభు వెంబడి ఆయన నడిచిన మొదలుకొని పద్మసు దీపంలో పరవశుడయ్యే వరకు, ఆ తర్వాత విడుదల పొంది వచ్చే వరకు, అతను మరణించే వరకు కూడా ఎక్కడ కూడా అతనిలో చిన్ని లోపం కూడా మనం కనుక్కోలేము. అంత భక్తిపరుడు గాయ్ అనేటువంటి అతని గురించి ఏమంటాడంటే ప్రియమైన వాడు. గాయ్ ఎటువంటి వాడు? ప్రియమైన వాడు. ప్రియమైన వాడు అంటే చాలా దగ్గర వాడు, ఇష్టమైన వాడు, ఎంతో ఆత్మీయుడు. అంటే అలాంటి భావం
గాయ్ అనేటువంటి ఆ భక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. అంటే ఎందుకు అని అంటే అతడు మరి ఒక యోహానుకు ప్రియమైన వాడిగా ఉన్నాడు, అదే సమయంలో దేవునికి కూడా ప్రియమైన వాడిగా ఉన్నాడు. భక్తిని కనుపర్చాడు కనుకనే అతడు ప్రియమైన వాడిగా చేయబడ్డాడు. మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడి పరలోక రాజ్యం కొరకు ఎన్నిక చేయబడి ఈ లోకములో ఆయన పిల్లలముగా సాక్షులముగా మరి క్రీస్తుని కలిగిన వారిగా జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభువుకు, సంఘమునకు, సహవాసమునకు, దేవునికి మనము కూడా ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలి? ప్రియమైన వారిగా. ప్రియమైన వారు అంటే ఇష్టమైన వారిగా. చూచారా? ఇందాక ఆరాధన వాక్యంలో ఒక వాక్యం 3వ అధ్యాయము 17వ వచనం, మత్తయి సువార్త 3:17లో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. చూచారా? మనం కూడా అనాలన్నమాట. దేవుడు అనాలి, ఓ దేవరాజు నాకు ప్రియమైన కుమారుడు. లేకపోతే అఖిల గారు నాకు ప్రియమైన కుమారుడు, లేకపోతే రవీంద్రనాథ్ నాకు ప్రియమైన కుమారుడు, ఇంకెవరు యేసుదాస్ నాకు ప్రియమైన కుమారుడు. వీళ్ళందరూ అంటున్నారు ఆడళ్ళు ఆయన మగడు కాబట్టి మగడు గురించి చెప్పుకున్నాడు, మన గురించి చెప్పట్లేదు అనుకుంటున్నాడు. నీ గురించి కూడా చెప్తాడు. ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె నా ప్రియమైన కుమారుడు. ఎవరు అనుకోవాలి? ఎవరి గురించి అంటున్నాడు ఇప్పుడు? ఎవరి గురించి? గాయ గురించి. రేపొద్దు మన గురించి కూడా అనాలా నక్కర్లేదా? మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యానుసారంగా మనము దేవునికి ఎట్లా ఉండాలండి? ప్రియమైన వారిగా. మనం ఉత్తరం రాసినప్పుడు చూడండి, ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు, ఇది వరకు రాసేవారు కదా, రాసేవారండి. నేను చాలాసార్లు రాశాను. అప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు, అప్పుడు మరి ఈ మెయిల్ లేనప్పుడు ఉత్తరాలు రాసేవాడిని. నేను చాలా ఎక్కువగా ఉత్తరాలు రాసేవాడిని. అవసరం లేకపోయినా సరే రాసేవాడిని. వాళ్ళు ఎవరో ఒక పరిచయం అయితే చాలు వాళ్ళ ఉత్తరం రాసేవాడు. ఏమని? బాగున్నారా, యేసుని అనుకోండి, ఆయన దేవుడు, బాప్తిసం పొందండి అని రాస్తే వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై రాసి ఎలాగ ఇప్పుడు ఉత్తరం రాసాడు. సరే, ఉత్తరం రాసేటప్పుడు ఏమంటారంటే ప్రియమైన, ఇంకోటి ప్రియాతి ప్రియమైన. అదే ఇంకా స్కూల్లో రాసినప్పుడు ఏమంటారు? స్కూల్లో రాసినప్పుడు టీచర్ గారికి ఏం రాస్తారు? గౌరవనీయులైన. గౌరవనీయులైన. ఇంకోటి వేరేగా రాస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఆత్మీయులు లేకపోతే మన బాగా ఇష్టమైనటువంటి రాసినప్పుడు ఏమంటారంటే అంటే గాయి యోహాను గారికి ప్రియమైన వాడిగా జీవించాడు. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. సత్యమును బట్టి పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయను. అంటే గాయి ప్రియమైన వాడు, శుభములు అందుకుంటా ఉన్నాడు. అంతేకాదు అతడు చాలా మంచి బిడ్డగా లేదా మంచి విశ్వాసిగా. సో అతని గురించి మనం చదివినప్పుడు మనం మీరు అనుకోవచ్చు, నేనెవరు ప్రియమైన వారిగా ఉండాలి, ఎవరికి ఉండాలి అని అనుకోవచ్చు. యేసయ్యకు ఉండాలి. ఎవరికి? ప్రియమైన వారిగా, సహవాసంలో ప్రియమైన వారిగా, దేవుని వాక్యాన్ని బోధిస్తూ మీకోసం ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి ఇష్టమైన. సరే, రెండవది చూద్దాం. అతనిలో ఉన్నటువంటి రెండవ మంచి విషయం మనం చూద్దాం. 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు చదువు 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి
నడుచుకొనుచున్నావు అంటాడు. విని బహుగా సంతోషించి తిని అంటే ఇప్పుడు గాయి ఎవరిని అనుసరిస్తా ఉన్నాడు? ఎవరిని అనుసరిస్తా ఉన్నాడు? యోహాను గారు ప్రియమైన వాడే, కానీ ఎవరిని అనుసరిస్తా ఉన్నాడు? యోహాను గారిని అనుసరిస్తా ఉన్నాడా? ఇంకెవరినైనా అనుసరిస్తా ఉన్నాడు? ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, నీవు నన్ను అనుసరించుచున్నావు కాబట్టి, నీవు నా సంఘములో ఉన్నావు కాబట్టి, అలా కాదు. అక్కడ అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించుచున్నావు అని విని నేనెంతో ఏం చేస్తా ఉన్నాడు? సంతోషిస్తాను. గాయి రక్షింపబడి సంఘములో చేర్చబడి విశ్వాసిగా జీవిస్తూ అతడు ఎవరు అనుసరిస్తున్నాడు అని అంటే సత్యమును ఎవరు అనుసరిస్తున్నాడు? సత్యమును అనుసరిస్తా ఉన్నాడు. సరే, సత్యమును అనుసరించడం ఏంటి? సత్యం ఎవరు అని అంటే బైబిల్ మనకి గంటాపదంగా ఏం బోధిస్తుందంటే, యేసు ప్రభు వారే స్వయంగా ఏమన్నారంటే, నేనే సత్యము కదండి. 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే యేసు ప్రభు చెప్పాడు, నేనే సత్యమును. అంటే ఇప్పుడు గాయ్ అనే భక్తుడు ఎవరిని అనుసరిస్తున్నాడు అని అంటే, ఎవరిని అనుసరిస్తా ఉన్నాడంటే సత్యము అయినటువంటి ఆ ప్రభువును అనుసరిస్తా ఉన్నాడు. ఇప్పుడు యోహాను గారు ఆ విషయాన్ని విని యేసు ప్రభు యొక్క మరి మార్గంలో ఆయన అనుసరిస్తున్నాడని విని అతడు ఏం చేస్తా ఉన్నాడంటే ఎక్కువ సంతోషిస్తూ ఉన్నాడు, చాలా సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా సత్యమును అనుసరిస్తున్నాడు అనేటువంటి విషయాలు కొన్ని వాక్యాలు మనం చూసినట్లు, సత్యము ఏంటి అని అంటే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం, భయము పవిత్రమైనది. చూచారండి, అంటే నీవు సత్యమును అనుసరించుచున్నావు అని విని నేను సంతోషిస్తున్నాను అని వ్రాసినటువంటి ఈ లేఖలో ఇప్పుడు గాయ్ అనే భక్తుడు ఏమనుసరిస్తా ఉన్నాడు? ఏంటి సత్యము అని అంటే ఏముంది అక్కడ? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. అంటే ఇప్పుడు అతడు ఏమనుసరిస్తా ఉన్నాడు అని అంటే యెహోవా న్యాయ విధులు. ఇంకో వాక్యం చూద్దాం. ఈ 100వ కీర్తన 5వ వచనం, ఎందుకని ఈ న్యాయ విధులు అనుసరిస్తా ఉన్నాడు? 100వ కీర్తన 5వ వచనం తీసిన వాళ్ళు చదవండి. యెహోవా దయాళుడు, ఆయన సత్యము ఎట్లా ఉంటుందండి? అంటే సత్యము అని అంటే న్యాయ విధులు ఎప్పటి వరకు ఉంటాయంట? తరతరములు. అంటే మనదో తరం, మన పిల్లలదో తరం, వాళ్ళ పిల్లలదో తరం, ఎన్ని తరాలు ఉంటాయో. మన పెద్దలు అయిపోయారు, తరాలు అయిపోయాయి కదండి. ఇకంటాడు తరతరములు. ఎప్పుడు ఆగుతుందో తెలియదు, మనకు తెలియదు, ఆయన తెలుసు. అంటే ఏమంటాడు? ఆయన సత్యము తరతరములు ఉంటుంది కనుక మన జీవిత కాలములో, అనగా మనము బ్రతికిన కాలములో మనము ఏమి చేయవాలని అంటే గాయి అనే భక్తుని వలె మనము సత్యమును అనుసరించవలెను. సత్యము అనగా మనం చూసాం. ఇక్కడేమంటాడు? కీర్తన 19:9 ఏమంటున్నాడు? ఏంటంటే యెహోవా న్యాయ విధులు. కనుక ఇప్పుడు మనం అనుసరించవలసినటువంటి యెహోవా న్యాయ విధులు. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం.
119వ కీర్తనలు 119, 42వ వచనం. ఈ నీతి శాశ్వతమైనది, ఈ ధర్మశాస్త్రము కేవలం సత్యం. నీ ధర్మశాస్త్రము 142 142వ వచనం. ఆయన ధర్మశాస్త్రం ఎటువంటిది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుడు ఇచ్చాడు కదా ఆజ్ఞలు, ఇందులో ఉంది కదా. ధర్మశాస్త్రం అంటే మనం ఎలా జీవించాలి, సమాజం ఏంటి, పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, మరి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా ఆరాధించాలి, ఎట్లా ఆరాధించకూడదు, దేవుడికి మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఆయన సరే మనం ఎలా వెళ్ళాలి, ఎలాగా వెళ్ళకూడదు, దేవుడికి మనం ఏం అర్పించాలి, ఏం అర్పించకూడదు అనేదే ధర్మశాస్త్రం. లోకంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అదంతా కూడా ఒక మనిషి జీవిత గమనాన్ని రూఢీగా మనకు తెలియపరిచేదే ఏం చెప్పండి? ధర్మశాస్త్రం. చాలా మంది ధర్మశాస్త్రం అంటే ఏదో అనుకుంటారు. ధర్మశాస్త్రం అంటే ఏదో అనుకుంటారు. ధర్మశాస్త్రం అంటే చట్టం, మనిషికి దేవుడు విధించినటువంటి న్యాయమైన చట్టం. అది అనుసరించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అనగా గాయ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు విధించిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని, ఆ విధులను అతను ఏం చేస్తూ ఉన్నాడు? అనుసరిస్తూ ఉన్నాడు. ఇంకో వాక్యం వచ్చిందా? 160వ వచనం. నీ వాక్య సారాంశము సత్యము. 51వ వచనం. చూసారండి, అనగా ఆయన ఆజ్ఞలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రం, ఆయన వాక్యం సత్యమైనది. అనగా ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే గాయ అనే భక్తుడు అతడు రక్షింపబడి దేవుని బిడ్డగా చేయబడి అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అందుకని ఏమనంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావని విని నేనెంతో సంతోషించాను. మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు కదా, పిల్లలు కావచ్చు, లేదా బంధువులు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒక అతను చాలా మంచి ఉద్యోగం చేసి చాలా మంచిగా బ్రతికి చక్కగా మంచి వివాహం కూడా చేసుకుని కొన్ని రోజులు భక్తిగా ఉండి ఆ తర్వాత అతను త్రాగుబోతుడైపోయి మరి వేధించి లేకపోతే అతను చాలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే మనం ఏమనుకుంటాం? సంతోషిస్తాం? మనకి ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే మరి ఏం జరిగిందో ఆ ఫ్యామిలీలో వాళ్ళ మధ్యన ఏం లేదు, సమాధానం పోయింది. అతడు సత్యాన్ని విడిచిపెట్టేసాడు, అతడు లోకంలో కలిసిపోయాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళని బట్టి ఎవరైనా సంతోషిస్తారండి? మనం ఒకవేళ వాళ్ళు మనకి దగ్గర కాకపోయినా సరే మనకి ఎలా ఉంటుందంటే ఎంతో బాధగా, అనే భక్తిగా ఉన్నవాడు, ప్రార్థన చేయనివాడు, దేవుడు నమ్మినవాడు, నేను చక్కగా ఒక మంచి ఫ్యామిలీగా ఉంటారనుకున్నాం. కానీ ఏంట్రా వీళ్ళు అసమటి కొట్టుకుని తీసుకుని లేదంటే వీధిలో పడతా ఉన్నారు, లేకపోతే మీరు ఇంకా అవసరమైతే జైలుకి వెళ్తా ఉన్నారు, లేకపోతే ఏంట్రా బాబు ఇది, అయ్యో ఎలాంటి కుటుంబం ఎలా అనేటువంటి ఆ సానుభూతి మనకి ఇక్కడ సానుభూతి కాదు. ఇక్కడ ఏమంటాడంటే ఇతడు ఏం చేస్తాడు? సత్యమును అనుసరిస్తున్నాడని విని నేను వీళ్ళు చక్కగా మాంసంతో భోజనాలు పెట్టుకున్నారని సంతోషించట్లా. అలా ఉండాలి. అరే వీళ్ళు మంచి వారం ప్రతి వారం భోజనాలు పెట్టుకుంటున్నారా, చికెన్ పెట్టుకుంటున్నారు, బిర్యానీ పెట్టుకుంటున్నారు అని ఉందా? ఇందాక ఒక వాక్యం చదివా, రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 14:17 వచ్చింది. మీరు ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 వచ్చినాన్ని మీరు కంఠస్థం పట్టేసి మీ మనసులో ఉంచుకోండి. దేవుని రాజ్యము భోజనమును
పానమును కాదు. ఒక అతను అనుకుంటున్నాడు, నేను ఎంత పూర్తిగా తాగినా పర్లేదు, నేను ఎంతమందిని కొట్టినా పర్లేదు, నేను ఎంతమందిని తిట్టినా పర్లేదు, నేను ఎంతమందికి అన్యాయం చేసినా పర్లేదు, 50 మందికి భోజనం పెట్టేస్తే నేను పర్వాలేదు వెళ్ళిపోతానని అనుకుంటున్నాడు. అది జ్ఞానం లేకపోవటం, అది బుద్ధి లేకపోవటం, దేవుని వాక్య జ్ఞానం లేకపోవటం. అలా కాదు, మారి భక్తి చేసుకుని రక్షణ పొంది సత్యమును అనుసరించి పెట్టామనుకోండి, అందులో ఏముంటది? ఆశీర్వాదం. దేవుడు సంతోషిస్తాడు. నీవు మారకుండా, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు చేసి నీ దొంగ పనులు, నువ్వు చేసి నీ మోసం పనులు, ఏంటి ఏమంటారు అట్లే, చికెన్ ఏమంటారు అట్లే, లెగ్ పీస్ కదా, జాయింట్తో భోజనం పెడితే ఏంటి లాభం ఏంటి? దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. చాలా మంది పేదరికం రండి భోజనాలు ఏమంటారు? పేదరికం రండి భోజనాలు. ప్రార్థనకే భోజనానికా? చెప్పండి. మీరే ప్రార్థనకే భోజనానికా? భోజనాలని చెప్పట్లేదు, ప్రార్థన అంతే. భోజనాలని మనం పని పెట్టుకుని చెప్పట్లేదు. వాళ్ళు కట్టగలిగితే పెడతారు, కట్టకపోతే భోజనాలు పెడతారేమో అనే గొప్ప ఇది. పరలోక రాజ్యము ఈ శరీరానికి తినేది కాదు. ఈ శరీరాన్ని తింటే అయిపోద్ది, అది మట్టిలో కలిసిపోద్ది. రోజు భోజనాలు పెట్టుకున్నా ఏమీ ఫలితం కాదు. మొట్టమొదట గాయ వలె, మొట్టమొదటి గాయలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రియమైన వాడు. మనం కూడా యేసయ్యకు ప్రియమైన వారిగా ఉండాలి. రెండవ లక్షణం, గాయ అనే భక్తుడు సత్యమును అనుసరించి ఏం చేస్తా ఉన్నాడు? నడుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు సత్యం ఎవరు? యేసు ప్రభు. సత్యం ఏంటి? ఆయన వాక్యం, ఆయన ధర్మశాస్త్రం, ఆయన ఆజ్ఞలు సత్యమైన. ఇప్పుడు ఈ గాయ అనే భక్తుడు ఏమనుసరిస్తా ఉన్నాడు? సత్యాన్ని అనుసరిస్తాడు. అనగా దేవుని ఒక్క మాటలు ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని పూర్ణంగా గైకోండి. కొంతమంది చెప్తారు కానీ చేయరు. ఒక ఆయన అంటాడు నిజానికి సాక్షులుగా ఉండాలంటాడు, కానీ అన్ని మోసం పనులు, దొంగ పనులు, అబద్ధం పనులు. అలా కాదు, మనం ఏదైతే చెప్తామో అది మన జీవితాల వెనకాల చూసేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం సత్యమును అనుసరించి నడుస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆయన వాక్య సారాంశం ఏం చెప్పండి? ఆయన వాక్య సారాంశం ఏంటండి? ఇప్పుడు మనం ప్రభువుని అనుసరిస్తే మంచిది కదా. సరే, మరి ఇప్పుడు మీరు చెప్పండి, మనం దేవునికి ప్రియముగా ఉంటే మంచిదా, మనుషులకు ప్రియముగా ఉంటే మంచిదా? వెరీ గుడ్. దేవునికి ప్రియముగా ఉన్నవారు మనుషులందరికీ ప్రియముగా ఉండలేరు. రెండవది, గాయ నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. అంతేనా? సారీ, సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నాడు. సత్యమును అనుసరించి నడుస్తున్నాడు కాబట్టి యోహాను లాంటి అతను ఎవరు? అపోస్తలుడు. అతని విషయంలో ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. సో మనం కూడా ఏం చేయాలంటే, సత్యము అంటే ప్రభువు, సత్యము అంటే దేవుని వాక్యము, సత్యము అని అంటే ఆయన విధులు, ఇవన్నీ మనం గైకుంటే మన ప్రభు కూడా ఇలా చెప్పుకున్నాం కదా, ఈయన యందు నేను ఆనందిస్తాను అనేటప్పుడు మనందరి ఎందుకు కూడా ఏం చేస్తాడు? దేవుడు ఆనందిస్తాడు. మూడవ లక్షణం 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి, అంటే గాయలో ఏముందంటే, గాయ అనే భక్తుడులో ఉన్నటువంటి మరి ఒక లక్షణం ఏంటంటే ప్రేమ. అతనిలో ఏముంది? ప్రేమ కలిగినటువంటి వాడు. వచ్చారా? నిజమే. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ ఫలాలు అనేటువంటి
వాటన్నిటినీ మనం చూసినప్పుడు అయితే ఆత్మఫలమేమనగా మొట్టమొదటి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. చూచారా? గాయలో ఉన్నటువంటి లక్షణం, మూడవ లక్షణం ఏంటంట? ప్రేమ. మొట్టమొదటి ప్రియుడు, రెండవది సత్యమును అనుసరించేవాడు, మూడవది అతనిలో ఏముందంటే ప్రేమ. చూచారండి, క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి వారు, క్రీస్తు సహవాసములో ఉన్నటువంటి వారిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆత్మీయమైన ఫలము కానివ్వండి, మొట్టమొదటి దైవికమైన లక్షణము కానివ్వండి, ఏమి కలిగి ఉండాలంటే మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు అనగా 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే, మొదటి నుంచి మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా చక్కటి సంగతులు చెప్తాడు. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. చూడంటాడు, మనుషుల భాషలతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, దేవదూతల భాషలతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. చదవండి. ప్రేమ లేని వాడైతే అతను దూతల భాషలతో మాట్లాడదు. అయితే ఏంటి? అతను ఏం చేస్తాడంటే, ఓకే, అతను ఏంటితో మాట్లాడతాడు అంటాడు? దేవదూతల భాషలతో మాట్లాడతాడు. అయితే ప్రేమ లేదు. అద్భుతమైన తర్వాత చదవండి. తర్వాత చదవండి. ప్రవచించే కృపావరము కలిగి ఉండి అతనికి చాలా మర్మాలన్నీ తెలుసు, జ్ఞానమంతా తెలుసు. తెలుసా? రండి నాతో వాది తిరిగా రండి, బైబిల్ గురించి నాతో వాది తిరిగా రండి అంటారు. ఏమంటారండి? బైబిల్ రండి నాతో వాదించండి అంటారు. నీకు బైబిల్ అంతా తెలుసు, అక్షరం అక్షరం ఎక్కడుందో నీకు తెలుసు, ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని అధ్యాయులు ఉన్నాయో తెలుసు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసు. కానీ నీకు ప్రేమ లేదు. ఎందుకు? బతుకు అనవసరం. ఏమంటాడు? జ్ఞానం అంతా తెలుసు, నేను మంచి ప్రవచనాలు చెప్తా, నువ్వు భాషలు అర్థాలు చెప్తావు, ఇంకేదో చెప్తావు, ఏమి లేదంట. ప్రేమ లేకపోతే అంటున్నాడు, ఏ అర్థం అంటున్నాడు. దినాల్లో చాలా మంది క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి, కానీ ఇదే లేదు. ఏం లేదండి? ప్రేమ లేదు. ప్రేమ లేనందువల్ల సంఘాల పాడవుతుంది. ప్రేమ లేనందువల్ల ఏమవుతున్నాయండి? అన్ని జనుల్లో దేవుడి నామము దూషింపబడుతూ ఉంది. దేవుడు కోరేది యోహాను పత్రిక, మొదటి పత్రికలో చాలా అధ్యాయాల్లో, చాలా వచనాల్లో యోహాను గారు ఏమంటాడంటే ప్రేమ గురించి చెప్తారు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే. సహోదరుడు అంటే దేవుడు నమ్మేవాడు అన్నమాట. కానీ ఈ లోకంలో అన్ని జనులు లేని సహోదరులు ఉంటారు. వాళ్ళకి తెలియక పాపం మనం ఎంత మంచుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? మన మీద భేదం పెట్టుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. కానీ గాయలో ఏం చెప్తున్నాడు యోహాను గారు? ఏమంటున్నాడు? వారు నీ ప్రేమను గూర్చి ఏమనిచ్చారంటే ఇది దొంగడంటే జైలుకి వెళ్ళి వచ్చాడు చెప్తాడు, కానీ ఏం చేయడండి అని చెప్పారా? అబ్బాయి ఇదంతా మోసపోయాడు బాబు, అంత మోసం, అంత వ్యాపారం అవే చెప్తారా? కాదంట. ఏమంటారండి? ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన దగ్గర డబ్బు ఉంటే లేకపోతే ఆయన దగ్గర ఏముంది? అది చాలా. దేవుడి ప్రేమ చూపిస్తారండి. దేవుడి ప్రేమ అండి, బంధువుల ప్రేమ. ఇక్కడ గాయలో ఏముందంటే ఏముందండి? ప్రేమ ఉంది. నిజమేనండి, ఆ ప్రేమ చాలా విలువైంది. ఆ ప్రేమ ఎటువంటిది? చెప్పండి, ఎటువంటిది చెప్పండి? చాలా విలువైంది అది. ఇక్కడదే అంటాడు ఆత్మఫలం ఏమనగా ప్రేమ.
ప్రేమించాలి. కాబట్టి మనం కూడా ఇటువంటి ప్రేమ మన నుంచి కలిగి చూడండి. సామెతలు 10:12 ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఒక నిమిషం. పగ కలహం రేపును ప్రేమ. చూడండి, దేవుని పిల్లలు, దేవుని సేవకులు, యేసుక్రీస్తు నమ్మినటువంటి వారిలో ఉండవలసింది ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలని, తప్పులు ఎంచదు. ఏమెంచుతుంది? మంచిని ఎంచేది ప్రేమ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ సత్యాన్ని పాటించలేదో వాళ్ళు క్రీస్తుని కలిగిన వాళ్ళు కాదని నేను చెప్పక్కర్లేదు, ఈ వాక్యమే చెప్తా ఉంది. ఇంకా పేతురు పత్రిక 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను అనగా సహోదరుడి సహోదరుడి మధ్యలో సంథింగ్ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? వాటిని కప్పుద్ది. కప్పకుండా ఎండేస్తుందంటే అది దేవుని ప్రేమ కాదు. ఆ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడుగుబడిన వాడు కాదు. ఆ వ్యక్తి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడిన వాడు కాదు. మనం పాటుపడతాం కదా. కాబట్టి దేవుని ప్రేమ. గాలిలో ఏముంది చెప్పండి? మనలో ఏముంది చెప్పండి? లేదా? మనలో లేదా అండి? మనలో ఏముంది చెప్పండి? మనలో ఉంది, మీలో ఉంది. మనందరం దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి గాలి వల్లే మనం కూడా ఎలా ఉండాలి? మనం ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మన ప్రేమ భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది అయి ఉండాలి. ఇంకా చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? కొరింథీ 8:1, 1 కొరింథీ 8:1 త్వరగా చదవండి, నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 1 కొరింథీ 8:1 మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుతాము. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి. ప్రేమ, అందరూ చెప్పండి, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. సహోదరుల మధ్యలో అంటే దేవుని నమ్మిన ప్రజల మధ్యలో ప్రేమ లేదనుకోండి, క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఒక వ్యక్తి ప్రేమించుకుంటే ద్వేషిస్తున్నాడు, అరే సమయం సందర్భం లేకుండా బయట గెట్టేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో ప్రేమ ఉందండి? కట్టినాడు అనమాట. మీరు పశువులను వధిస్తారే, పశువులను ఏం చేస్తారు? వధించేవాడికి ప్రేమ ఉంటుందా? ఉంటుందా? అది ఎత్తి ఒకడు వేస్తాడు, అంతే బ్రేక్ కోసేస్తాడు, చర్మం తీసేస్తాడు, పట్టుకొచ్చి మనకి అక్కడ వేలాడేట్టేస్తాడు. మనం వెళ్ళి అదంతా మనకి కావాల్సిందండి మాంసం. కానీ ఆ కొట్టే వ్యక్తికి ఏముండదు. దినాల్లో చాలా మంది పెద్ద పెద్ద బోధకులు అని చెప్పిన వారు ఎలా ఉన్నారు? ప్రేమ లేకుండా ఉన్నారు. అందుకే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాదు. వాళ్ళందరూ కూడా ఇదే. ప్రేమ ఏం కోరుతుందంటే క్షేమాభివృద్ధి, ఇతరుల క్షేమం, ఇతరులు అభివృద్ధి పొందాలి. నేను ఎప్పుడు కూడా చాలా మంది ఆ విషయం చాలా అందరూ బాగుండాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు ఆశీర్దించబడాలి, వాళ్ళు దీవించబడాలి. వాళ్ళని దీవించు, వాళ్ళు దీవించు, సరే వాళ్ళని కాపాడు, వాళ్ళ స్వస్థత మనం ఏం చేయాలంటే ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి మనము, అది దేవుని ప్రేమ అనమాట. అది దేవుని ప్రేమ. అరే వాళ్ళు ఏదో పొరపాటు చేశారు, మనం చూసాం, వెంటనే నేను ఎప్పుడు మాట్లాడకూడదు అని అనుకుంటే అది దేవుని ప్రేమ కాదు. మనుషులు అనగానే ఏం చేస్తారంటే పొరపాటు చేస్తారు. ఆ పొరపాటును అది బాగా చేయకుండా ఆ లోపల పెట్టుకుని ఆ పొరపాటు లోపల ఉంచుకోకుండా అరే బాగున్నారండి, మంచిగా ఉన్నారా, ఏం పర్లేదు, దేవుడు సాయం చేస్తారని అనుకుంటూ మన మనసులో ఏమనుకోవాలంటే దేవుడు ఇతను పొరపాటులో ఉన్నాడు, ఇతను సరైన మార్గంలో, అది దేవుని ప్రేమ అంటే. యేసు ప్రభు ప్రేమ అటువంటిది. యోహాను గారు గాయలో ఉన్నటువంటి ఈ ప్రేమను చూసి ఏమంటాడంటే ఈ ప్రేమ ఇది వాళ్ళందరూ సహకరిస్తూ ఉన్నారు, నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇచ్చారండి. ఇంకోటి వచనం చదివి ముగిద్దాం. కొరింథీ 13:4, 1 కొరింథీ 13:4
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. చూడండి సార్, చూడండి సార్, ఆలోచించండి. దేవుడు చెప్పే వాక్యానికి లోకంలో జరిగే పరిస్థితులు ఎంత వ్యత్యాసం ఉందో. ఎవరైతే ఈ వాక్యాన్ని నూరుతా ఉంటారో వారు నిజమైన దేవుని పిల్లలు కాదు. ఇక్కడ మనం చూసండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, సహిస్తుంది. వాళ్ళే ఇప్పుడు కాకపోతే పొద్దున మాట్లాడు. ప్రేమ ఏం చేస్తుంది? దయ. మన యొక్క ఇలాంటి భావం మనలో కలిగి, ఒకవేళ వాళ్ళు కలిగి లేదనుకోండి, వాళ్ళ కమ్మకి వాళ్ళే కానివ్వండి. అంటే సత్యం మనం అవగాహన చేసుకుని దానిలో ఉన్నటువంటి మనం 3 లక్షణాలు మనం చూసాం. మొట్టమొదట దేవునికి ప్రియమైన వాడు, మనం కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలి. రెండవది, గాయ్ సత్యమును అనుసరించాడు, మనం కూడా రక్షింపబడ్డాం, ప్రభు పిల్లలమయ్యాం, రక్షణ పొందాం. మనం కూడా ఎలా ఉండాలంటే సత్యమును అనగా క్రీస్తు ప్రభుని అనుసరించేవారు, ఆయన ఆజ్ఞను అనుసరించేవారుగా, ఆయన వాక్యాన్ని గైకునే వారిగా ఉండాలి. మూడవది, గాయ్ ప్రేమ కలిగిన వాడు. అతనిలో ఏముంది? ప్రేమ. ఆ ప్రేమ గురించి అతను అన్నప్పుడు అతను ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, మనం ప్రభుని నమ్ముకున్నాం, ఆయన రక్షణ పొందాం, ఆయన బలలో మనం పాల్గొంటూ ఉన్నాం, లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. ఇవేనండి మా పాస్టర్ గారు, నేను పలానా చర్చకి వెళ్తానండి, నేనుతో ఇలాంటి దేవుడు నమ్ముకున్నతో దేవుడు మేలు చేస్తున్నట్టు చెప్పినప్పుడు మనలో ఖచ్చితంగా ఈ ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఏం చేస్తూ ఉంటాడు? సంతోషిస్తూ ఉంటాడు.